నమస్కారం ప్రసాద్ చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. ఇది వివో T1 44 వాట్. సో వీడియోలో మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే చూద్దాం. అండ్ ఈ ఫోన్ ఎవరైతే మీరు చూస్తున్నారో ఎవరైనా ఒకరు గెలుచుకోవచ్చు. మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే ఉండాలి. కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, అవి క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో గ్లీమ్ లింక్ అయితే ఉంటుంది, అక్కడ నుంచి మీకు గివ్వేలో పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ మంత్ ఎండింగ్కి ట్విట్టర్లో లైవ్కి వచ్చి 4 PMకి లాస్ట్ డేట్, మంత్ లాస్ట్ డేట్, ఎవ్రీ మంత్ ఇలానే జరుగుతుంది. ఎవ్రీ మంత్ లాస్ట్ డేట్లో ట్విట్టర్లో 4 PMకి లైవ్లోకి వచ్చి గివ్ విన్నర్స్ అయితే అనౌన్స్ చేస్తాను. ట్విట్టర్లో ఫాలో అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో ట్విట్టర్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు ట్విట్టర్లో ఫాలో అవచ్చు, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతూ ఉండొచ్చు. అండ్ ఈ ఫోన్ ప్రైస్ చూసుకొని 4GB RAM 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. 14,499 రూపాయలు ప్రైస్ పెట్టారు. ఆఫర్స్లో ఇది మీకు బ్యాంక్ ఆఫర్ ఇవన్నీ కలుపుకుంటే 12,999 రూపాయలకి వస్తుంది. ఆఫర్స్ మీకు ఐసిఐసిఐ అండ్ SBI కార్డ్స్ మీద అయితే లభిస్తున్నాయి. మీకు మిగతా మోడల్స్ ప్రైజెస్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఎక్కడి నుంచి చెక్ చేయొచ్చు. ఇంకా మనం ఈ ఫోన్ని అన్బాక్స్ చేద్దాం. లోపల కంటెంట్ చూద్దాం ఏమొస్తుంది. బ్యాక్ సైడ్ ఇస్తే మనకు టాప్ మోడల్ ఇది 8GB RAM 128GB మోడల్. అండ్ సార్ వాల్యూ 0.78 అండ్ బాడీ సార్ వాల్యూ వచ్చేసరికి 0.72 వాట్/kg అయితే ఉంది. అండ్ స్టారీ స్కై కలర్ 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్తో వస్తుంది. 4G ఫోన్ ఇది 5G సపోర్ట్ అయితే ఉండదు. మీకు మిగతా స్పెసిఫికేషన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తే చూడొచ్చు. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. సో ఓవరాల్ అన్ని స్పెసిఫికేషన్స్ అయితే మీకు బాగుంటాయి. ఒక మీరు 4G ఫోన్ కోసం చూస్తుంటే మాత్రం ప్రజెంట్ అయితే మార్కెట్లో ఇవే మీకు Z6 కానీ T1 కానీ ఇవే మీకు ఆ ప్రైస్లో కొద్దిగా బెటర్ అనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఇంకా మెయిన్ కంటెంట్ చూసుకుంటే బాక్స్లో ఇక్కడ మీకు కేసు ఉంటుంది అండ్ కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి, ఇక్కడ చూడొచ్చు. అండ్ క్లియర్ కేస్ ఇది. నెక్స్ట్ మొబైల్ ఫోన్ ఉంది, ఇది మొబైల్. ఒకసారి మొబైల్ కేస్ వేసి చూద్దాం. చూడొచ్చు, కేస్ వేసినాక మనకి లుక్ అయితే పాడవట్లేదు, క్లియర్ కేస్ కాబట్టి. అండ్ డిజైన్ కూడా డిఫరెంట్ ఉంది, మనకి డాట్స్ ఏదో చుక్కల్లాగా ఉన్నాయి. స్టారీ అని చెప్పి అంటున్నారు కదా, స్కై లాగా అనమాట. సో డిజైన్ కొద్దిగా డిఫరెంట్ అయితే అనిపిస్తుంది. మొత్తం ఇది పాలికార్బోనేట్ బాడీ. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి స్క్రీన్ గార్డ్ ప్రీ అప్లైడ్ అయితే వస్తుంది. సో స్క్రీన్ గార్డ్ కేస్ మీకు బాక్స్లోనే వస్తున్నాయి. అండ్ ఛార్జర్ కూడా బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది 44 వాట్ వివో ఫ్లాష్ ఛార్జర్, ఇక్కడ చూడొచ్చు. వివో ఫ్లాష్ ఛార్జ్ 44 వాట్. అండ్ ఇది వచ్చేసరికి Type-C కేబుల్ అండ్ సిమ్ ఎజెక్టర్ పిన్ కూడా బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే ఇవన్నీ పక్క పెట్టేద్దాం. మొబైల్ ఫోన్ ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, ఇది మనకి మొబైల్ అయితే డిజైన్ అయితే కొద్దిగా డిఫరెంట్ అయితే అనిపిస్తుంది. అండ్ సేమ్ మనకి T1 Pro డిజైనే కనిపిస్తుంది. ఇక్కడ కెమెరా దగ్గర చూసుకుంటే బాటంలో వివో అని చెప్పేసి రాస్తుంది. రైట్ సైడ్ పవర్ బటన్, వాల్యూమ్ అప్ అండ్ బటన్స్ ఉన్నాయి. టాప్లో సిమ్ ట్రే ఉంది, మీకు ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. ఒకేసారి 2 సిమ్ కార్డ్ పెట్టుకుని మైక్రో SD కార్డ్ పెట్టి 1 TB వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ టాప్లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ కూడా ఉంది. బాటంలో స్పీకర్ గ్రిల్ ఉంది, Type-C పోర్ట్ ఉంది, ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది అండ్ 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంది. సింగిల్ స్పీకర్తో వస్తుంది ఇది మీకు. నెక్స్ట్ ఇంక ఈ ఫోన్లో మెయిన్ హైలైట్ చూసుకుంటే మాత్రం ఇది మీకు మంచి డిస్ప్లేతో వస్తుంది. ఫుల్ HD AMOLED స్క్రీన్తో వస్తుంది. సో డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంది. L1 సపోర్ట్తో కూడా వస్తుంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీలో చూడొచ్చు. అండ్ స్పీకర్ వచ్చేసరికి సింగిల్ స్పీకర్తో వస్తుంది, స్టీరియో అయితే ఉండదు. సింగిల్ స్పీకర్ అయినా కానీ స్పీకర్ అయితే మీకు లౌడ్ ఉంటుంది. ఒకసారి సౌండ్ వినొచ్చు. నెక్స్ట్ ఇంకో హైలైట్, దీనికి బిగ్ సైజ్ బ్యాటరీ 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 44 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. దీనిలో మీరు హాఫ్ అన్ అవర్లో 50% ఛార్జ్ పెట్టేయచ్చు అండ్ గంట 10 నిమిషాల్లో కంప్లీట్గా ఫోన్ని ఫుల్ ఛార్జ్ చేసేయచ్చు. అండ్ 5000 mAh బ్యాటరీ, స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్, మీకు పవర్ ఎఫిషియంట్ ప్రాసెసర్. సో ఇది మీకు చాలాసేపు బ్యాటరీ అయితే వస్తుంది. అంత హెవీ యూజర్ అయినా కానీ ఈజీగా ఫుల్ వర్కింగ్ డే మీరు యూజ్ చేయొచ్చు దీన్ని. నెక్స్ట్ ఇంకా ప్రాసెసర్ గురించి మాట్లాడుకునేది, మీకు స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్తో వస్తుంది. ప్రాసెసర్ చాలా ఫోన్స్ చూస్తాం రీసెంట్గా మనం 15,000 రూపాయల లోపు. ఇది జనరల్ యూస్కి చాలా బాగుంటుంది ప్రాసెసర్. పవర్ ఎఫిషియంట్ ప్రాసెసర్, ఎక్కువసేపు బ్యాటరీ అయితే వస్తుంది. అండ్ దీనిలో మీకు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే గేమింగ్ అయితే మీడియం గేమ్స్ కూడా బాగానే హ్యాండిల్ చేస్తుంది. మరి హెవీ గేమ్స్ అయితే మాత్రం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. హెవీ గేమ్స్ ఏమి ఇది అంత హ్యాండిల్ చేయలేదు. ఎక్కువ గేమ్స్ ఆడడం అయితే మాత్రం ఈ ప్రాసెసర్ మీకు అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు. జనరల్ యూస్కి అయితే బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే ఇది ప్లస్ పాయింట్. దీనికి బేస్ మోడల్ 4GB RAM 128GBతో వస్తుంది. 4GB RAM ఎనఫ్ మనకి. అండ్ దీని ర్యామ్ ఎక్స్పాన్షన్ కూడా ఉంటుంది. 4GB మోడల్ తీసుకుంటే 1GB ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. మీరు టాప్ మోడల్ తీసుకుంటే 4GB వరకు ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. 4GB ఎనఫ్ మనకి జనరల్ యూస్కి మనం ఫోన్ యూజ్ చేయాలనుకుంటే మాత్రం. దీనిలో ప్లస్ పాయింట్ ఏంటంటే స్టోరేజ్ మ్యాక్సిమం మనకి 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంటాయి ఫోన్స్. ఇది 128GBతో వస్తుంది. సో ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. మ్యాక్సిమం బ్రాండ్స్ ఇట్లా చేస్తే బాగుంటుంది.
ర్యామ్ 6GB ఇవ్వకుండా 4GB ఇచ్చి స్టోరేజ్ కొద్దిగా పెంచారనుకోండి, ఆ ప్రైస్లో యూజ్ చేసే వాళ్ళకి ఇది ఒక ప్లస్ పాయింట్ అయితే అవుతుంది. అండ్ ఇంకా దీనికి ట్రిపుల్ స్లాట్ కూడా ఉంటుంది. ఒకవేళ మీరు ఇంకా ఎక్స్పాన్షన్ చేసుకోవాలనుకుంటే మైక్రో SD కార్డ్ పెట్టి కూడా ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో దీనిలో సెన్సార్స్ కూడా మీకు అన్నీ ఉంటాయి. యాక్సిలరోమీటర్ కానీ జైరోస్కోప్ కానీ ప్రాక్సిమిటీ అన్ని సెన్సార్స్ ఉంటాయి. సెన్సార్స్ ఏం స్కిప్ చేయలేదు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఇదొక ప్లస్ పాయింట్. సో అక్కడ మనకి సైడ్ మౌంటెడ్ ఎక్కువ ఉంటాయి ఆ ప్రైస్లో. దీనిలో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ మీకు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంటుంది, 2 మెగాపిక్సెల్ డిప్ సెన్సార్ ఉంటుంది, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. సో మెయిన్ కెమెరాస్ మీకు బాగానే పర్ఫామ్ చేస్తాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా కానీ, బ్యాక్ కెమెరా, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా కానీ. 2 మెగాపిక్సెల్ మ్యాక్రో నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. కొన్ని శాంపిల్స్ చూడొచ్చు, మీకు మెయిన్ కెమెరా తీసినవి బ్యాక్ కెమెరా ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ కొన్ని పోర్ట్రేట్ షాట్ చూడొచ్చు. అండ్ కొన్ని ఫ్రంట్ కెమెరా శాంపిల్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ మ్యాక్రో కెమెరా శాంపిల్స్ కూడా కొన్ని చూడొచ్చు. 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఇవి. అండ్ వీడియో వచ్చేసరికి మీకు మాక్సిమం 1080p వరకే ఉంటుంది. 4K ప్రాసెసర్ అయితే సపోర్ట్ లేదు. చాలా ఫోన్స్ చూసాను నేను, 1080p వరకే ఉంటుంది. బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ 1080p వరకు వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఈ కలర్తో పాటు ఇంకో 2 కలర్స్లో వస్తుంది. మొత్తం 3 కలర్స్లో ఈ ఫోన్ వస్తుంది. మిడ్ నైట్ గెలాక్సీ ఒకటి ఉంటుంది, ఐస్ డాన్ అని చెప్పేసి ఇంకో కలర్ ఉంటుంది. మొత్తం 3 కలర్స్లో ఈ ఫోన్ అయితే వస్తుంది. సాఫ్ట్వేర్ విషయానికి వస్తుంది మీకు Android 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అండ్ ఫన్ టచ్ OS 12 మీద రన్ అవుతుంది. దీనిలో మీకు ఫన్ టచ్ OSలో ఉండే ఫీచర్స్ అన్నీ ఉంటాయి. మీకు ఆ గేమ్స్లో అల్ట్రా గేమ్ మోడ్ ఉంటుంది, 4D వైబ్రేషన్ ఉంటుంది. మీరు షూట్ చేసినప్పుడు మీకు వైబ్రేషన్ వస్తుంది, అది ఉంటుంది. అల్ట్రా గేమ్ మోడ్లో చాలా ఫీచర్స్ ఉంటాయి. వాయిస్ చేంజ్ చేసుకోవచ్చు మీరు, ఇట్లాంటి ఫీచర్స్ కూడా దీనిలో మీకు ఉంటాయి. అండ్ మిగతా ఫీచర్స్ కూడా ఉంటాయి. మీకు కష్టమే కాబట్టి డ్యూయల్ యాప్స్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ కాల్ రికార్డింగ్ కూడా ఉంటుంది. గూగుల్ డైలర్ కాబట్టి మీకు అవతల వాళ్ళకైతే వినిపిస్తుంది. ఇది ఓవరాల్గా అయితే వివో T1 44W ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. సో 2 ఫోన్స్ ఎందుకంటే ఒకటి ఆఫ్లైన్లో అమ్ముతారు, ఒకటి ఆన్లైన్లో అమ్ముతారు. వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళకైతే ఉంటాయి. కాబట్టి ప్రైజెస్ అయితే సేమ్ బెటర్, అది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఎక్కడైనా మీరు తీసుకోవచ్చు. ఇది ఓవరాల్గా అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్. వీడియోస్ లైక్ చేయండి. అండ్ దీనిలో నచ్చిన ఫీచర్స్ మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ కింద గివ్ అవే లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్లో, అక్కడ నుంచి మీరు గివ్ అవేలో పార్టిసిపేట్ చేయొచ్చు. దిస్ ఇస్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.